ఒక విషయం గమనించండి, 12, 13 బ్యాచ్ ఈ నిర్ణయం తీసుకోవడం నిదానం. ఎందుకంటే మేము 30 ఏళ్ళ కొల్లాపూర్లో చేసుకున్నాం గట్టిగా, 30 ఏళ్ళ గాంధీ స్కూల్లో చేసుకుని అందరూ ఉపాధ్యాయులు ఒక మాట చెప్తున్నారు, మీరు కూడా ఈ గ్రూప్ కంటిన్యూ చేయండి. మేము ఒక వ్యాధితో చనిపోయిన మా బ్యాచ్ పాండు ఎంపీటీసీ అనే అబ్బాయి అంటే విద్యార్థికి మాతో పాటు 50,000 వసూలు చేసి పెళ్లి కాలం వాళ్ళ చెల్లెలకి ఇచ్చిన మీరు కూడా అలాంటి మంచి అంటే మీరు ఆర్థికంగా మీరు కుటుంబాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి ఈ బ్యాచ్ ద్వారా ₹1 ₹10 ఒక చెండా వేసుకొని మీరు విరాళం వేసుకొని బ్యాచ్ వాళ్ళు ఒక ఆదర్శంగా నిలవాలి. ఇక్కడ హాజరైన ఉపాధ్యాయులందరూ మీకు సమయాన్ని వెచ్చించారు. అందరం సర్వీస్ లో ఉన్నాం కనుక రిటైర్మెంట్ ముగ్గురు ఉన్నారు. మీరంతా కూడా భవిష్యత్తులో మీ మాటలు విన్నాం. అన్ని నాకు ఫోన్ చేసిండు, సార్ ఇట్లా నెల కింద గెట్టుగెదర్ అంటే గోకులాశ్రమ మధ్య సండే పెట్టుకో అన్న. నేను ముఖ్యంగా అందుకు చెప్తున్నా, అందరూ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది, క్లవర్ స్టూడెంట్, మిగతా వాళ్ళు కూడా అందరు బాగానే చదివేవాళ్ళు. మీ గెట్టుగెదర్ చాలా బాగుంది. వర్షం కాసంత అంతరాయం ఇచ్చింది. పిల్లవాళ్ళ సన్మానం చేయాలని ఈ వర్షము అంటే వర్షాకాలం ఇందాక సహకరించింది. వర్షం వల్ల అంతరాయాన్ని కొనసాగిద్దాం. పిల్లవాళ్ళకి నారాయణ సార్కు సన్మానం వీళ్ళన్నా ఏసారి కేంద్రంలో పెట్టాయి. నారాయణ రెడ్డి సార్కు పిల్లవాళ్ళకి దేవుడు కాదు, మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఉద్దేశం ఇక్కడ ముందు పరిచయండి. మీ అంతర్లాడితే ఎవరు గోపాల్ పిల్లవాళ్ళకి చేయండి. సార్ మీరు కూర్చోండి, వర్షం తగ్గింది, వేదికనే ముఖ్యం, బ్యానర్ ఉండాలి.